ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సంబరాల్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మరి దీని సందర్భంగా చేపడుతున్నటువంటి మాటా ముచ్చట కార్యక్రమంలో ప్రతిరోజు ఒక విశిష్ట అతిథితో మీ ముందుకు వస్తున్నటువంటి మాటా ముచ్చట ఈరోజు మరో విశిష్ట అతిథితో కూడా మీ ముందుకు వచ్చింది. మరి ఆయనతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా చేద్దాం. ముఖ్యంగా కూడా ఈ వ్యక్తి గురించి చెప్పుకోవాలి అంటే దాదాపు దశాబ్ద కాలం క్రితం కూడా ఆయన పేరు తెలియనటువంటి వ్యక్తి లేరు. ఆయన రాజకీయం గురించి తెలియనటువంటి పరులు అంటే ఉండరు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇలాంటి ఈ సందర్భంలో ఇప్పుడు జనసాయనాని బాటలో జనం తోడుగా నేను నిలవాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో కూడా ముందుకొచ్చినటువంటి జననేత ఈరోజు మన ముందున్నారు. ఆయన ఎవరూ కాదు, అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొనతాల రామకృష్ణ గారు. మరి ఆయనతో మాట్లాడి మరి ఆయన మాట ముచ్చట ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆయనండి. ఎలా సాగుతుంది ప్రచారం? అవుతుందండి, బాగా జరుగుతుంది. సో ప్రజలైతే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఒక దశాబ్ద కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి రాజకీయ ఆరంగేట్రం చేసినట్టుగా కొనతాల గారు మరి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ కనబడుతున్నారు. సో ఇలాంటి వాతావరణం ఎలా ఉంది? అసలు ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ప్రజలు ఇంత రిసెప్టివ్గా ఆహ్వానిస్తారనేది అయితే అనుకోలేదు నేను. ఎందుకంటే 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. నేను ఉత్తరాంధ్ర చర్చా వేదికతో ఒక 5 సంవత్సరాలు చేసిన. కోవిడ్ తర్వాత అయితే యాక్టివిటీస్ నేను చేయలేదని చెప్పాలి. అయినప్పుడు కూడా ప్రజలు చాలా స్వాగతిస్తూ చాలా ఆనందంగా మళ్ళీ వచ్చారు. మీలాంటి వాళ్ళు కావాలని వాళ్ళు స్వాగతిస్తున్నారు ప్రతి గ్రామానికి వెళ్ళా. నేనైతే ముందు జనరేషన్ గ్యాప్ ఉంటుందేమో, అసలు నేనైతే అసెంబ్లీ రాజకీయాల నుంచి విరమించుకోవాలనే ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నాను. చాలా మటు పైకి ప్రకటించలేదు, కానీ ప్రత్యక్ష రాజకీయాల పోటీ కూడా ఉండాలనే ఆలోచన అయితే కూడా లేదు నాకు. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి పిలుస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మార్పు రావాలంటే మీలాంటి వాళ్ళు కూడా రావాలి, మనం కలిసి పోరాటం చేద్దాం అని ఆయన నిస్వార్థ రాజకీయాలు అయితే నాకు పూర్తిగా ఇష్టపడి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమకాల రాజకీయాల్లో అటువంటి నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి తన వ్యక్తిగత ప్రయోజనాలు, తన పార్టీ ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అంశంగా 2014 నుంచి ఆయన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఈ 19 తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన ఒంటరి పోరాటంతో వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ అట్లా వెళ్ళకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే అందరూ కలిసి ప్రతిపక్ష ఓటు విడిపోకూడదు అనేటువంటి ఆలోచనతో టీడీపీతో చేతులు కలిపి, టీడీపీ జనసేన ఒకటే కూడా సరిపోదు, బీజేపీ కూడా ఉండాలి, ఈ పొత్తులో భాగస్వామ్యం అవ్వాలి, అప్పుడే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతో తీసుకున్నటువంటి ఆయన నిర్ణయాలు, ఆయన పోరాట పటిమ, నిస్వార్థ రాజకీయాలు అవి నాకు ప్రభావితం చేశాయి. వారి పిలుపు కూడా నాకు మా ఇద్దరు విధానాల్లోనూ మా ఇద్దరు ఆలోచన కూడా కలిసే కలవడం వల్ల కలిసి ప్రయాణించేటువంటి పోరాట స్ఫూర్తి, ఆయన పోరాటం చేసే స్ఫూర్తి ఉంది. నాకు కూడా మొదటి నుంచి నా రాజకీయ జీవితమే పోరాటంతో మొదలైంది. నేను రాజకీయం రాకముందే పోరాటంతో మొదలైంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి మీద కొన్ని చర్యల వల్ల ఈయన కూడా అదే పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో ఉంది. ఇటువంటి వ్యక్తి భవిష్యత్ నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడి రాష్ట్ర భవిష్యత్ తరాలకి ఒక మార్గదర్శకుడిగా ముందుకు నడిపించగలిగే శక్తి ఉన్నటువంటి నాయకుడిగా గమనించాను. అందుకే అటువంటి వ్యక్తితో కలిసి వెళ్ళాలి, కలిసి నడవాలి అనేటువంటి ఆలోచనతోనే, ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాలి ముఖ్యంగా అనే ఆలోచనతోనే జనసేనలోకి రావటం, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం అన్నది. ముఖ్యంగా కూడా చూసుకుంటే 3 తరాల రాజకీయ వ్యవస్థని గమనించినటువంటి నాయకుడిగా కొనతాల రామకృష్ణ అందరికీ సుపరిచితుడే. మరి అలాంటి ఈ సందర్భంలో అప్పటి రాజకీయానికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయానికి జరుగుతున్నటువంటి తేడా, అప్పటి రాజకీయం పూర్తిగా అభివృద్ధి ఎజెండాతో జరిగే రాజకీయం, అభివృద్ధి సంక్షేమ సంపాదనలో తీసుకెళ్లే రాజకీయం అప్పుడు చూసాం. ఎంత కాదన్నా కాస్తా కోస్తా విలువలతో కూడుకున్న రాజకీయం కూడా ఉండేది. ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎగ్జిక్యూటివ్ కూడా ఆ విధంగా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దొంగలోకి తొక్కే విధంగా ఉంది. అసలు రాజ్యాంగ విలువలు ఎక్కడ కనిపించట్లేదు. అదంతే కాదు, ఇక్కడున్న ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఈ స్థాయిలో దిగజారేటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గతంలో మేము ఎప్పుడు చూడలేదు. గత 35 సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏదో 1-2 స్టే ఇన్సిడెంట్స్ ఉండేవి, కానీ ఇది ఏకంగా పూర్తిగా వ్యవస్థనే భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు. ఒక పోలీస్ రాజుగా ఒక ప్రభుత్వం ఉండడం అన్నది ఎక్కడో అటవిక సాంప్రదాయాల్లో ఎక్కడో చూసాం తప్పితే ఇప్పుడు బీహార్లో కూడా ఇంత ఘోరంగా జరిగినటువంటి పరిస్థితులు అయితే చూడలేదు. అక్కడ కూడా జరిగాయి, బీహార్ కానీ యూపీ కానీ గతంలో ఉండేవి. ఇప్పుడైతే అక్కడ కూడా ఆ పరిస్థితులు లేవు. మన పోలీసింగ్ అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు గర్వంగా. ఆంధ్ర పోలీస్ అంటే దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి గ్రేహాండ్స్ కానీ ఇక్కడ ఇనిషియేటివ్స్ పై రాష్ట్రాలు తీసుకున్నాయి. ఆ స్థాయి విలువలతో ఉండేది. అధికారులు కూడా అట్లా ఉండేవారు, అంత గౌరవంగా ఉండేది. మీకు రాజకీయ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అధికారులు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఎంత దిగజారే పరిస్థితులు. హైకోర్టులో ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి రావడం అన్నది ఇది ఈ వ్యవస్థ ఎటుగా వెళ్తుందా అన్నది భయపడే పరిస్థితికి వచ్చింది. సో మొత్తం మీద చూసుకుంటే 1989లో 9 ఓట్లతో గెలిచి సింగిల్ డిజిట్తో, అంటే కేవలం ఇవాళ రాష్ట్ర రాజకీయాన్ని కాదు దేశ రాజకీయాన్ని కూడా ఒకసారి కొంతల వైపుగా తిప్పుకున్నటువంటి మీరు, మరి ప్రస్తుత రాజకీయాల్లో యువత మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానం ఏంటి? రాజకీయం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఎక్కడైనా. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎవరు మార్చలేరు. ఎప్పుడైనా సరే ఏ పార్టీ అధికారులు ఉన్నా ఎంత దిగజారిపోయినప్పుడు కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు సరిపడగా రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్ళగలిగే మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటారు. ఇవి కోరుకుంటూ సంక్షేమం కూడా జరగాలని కోరుకుంటారు. ఇవి రెండు బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళే సమర్థవంతమైన రాజకీయ నాయకులు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దక్షత కానీ ఎందుకు చెప్పుకుంటా ఉంటే వాళ్ళు పోటీపడి అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఒకటి చేస్తే అంతకంటే ఎక్కువ చేయాలని రాజశేఖర రెడ్డి గారు చేసేవారు. రాజశేఖర రెడ్డి గారు చేసింది మధ్యలో ఉంటే అది పూర్తి చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడులా కక్ష సాధింపులో గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇది కూలగొట్టాలి, గత ప్రభుత్వ నిర్ణయాలు మనం అమలుపరచకూడదు అనే నిర్ణయాలతో గతంలో ఎప్పుడూ లేదు ఏ ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో. అది మొదలు పెట్టింది, ఇనిషియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కొనసాగించి పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రకంగా చాలా మంది చేసుకుంటారు. ఆయన ఐటీ చేసుకుంటే ఈయన ఇంకా ఫర్దర్గా ఫైనాన్షియల్ సిటీ అని, ఇంకా అవుటర్ రింగ్ రోడ్ అని ఇవన్నీ చేయగలిగారు. అదేవిధంగా కొనసాగారు. ఆయన పోలంలో మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఈయన పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు సిన్సియర్గా. 72% పూర్తి చేశారు. మళ్ళీ గెలిచుంటే ఈసారి అయిపోయి ఉండేదండి ఈ టర్మ్లో. దురదృష్టం ఏంటంటే సొంత తండ్రి చేసినటువంటి ప్రాజెక్ట్ పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుజల సమంత కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే ఇది చాలా దౌర్భాగ్యం రాష్ట్రానికి. ఈ పరిస్థితి ఇప్పుడు రాకూడదు ఏ రాష్ట్రానికి కూడా. అంటే ముఖ్యంగా కూడా మీరు వైఎస్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ మరణానంతరం కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగినటువంటి మీరు, అసలు వైఎస్ఆర్సీపీని వీడడానికి గల కారణం ఏంటి? అసలు రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి అసలు ఏ విషయంలో కూడా పోలిక లేదండి. పోలిక లేదు, ఏ విషయంలో పోలిక లేదు. ఇటువంటి వ్యక్తి రాజకీయంలో ఉండతగ్గ వ్యక్తి అనేసి అయితే నేను అనుకోవట్లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలంటే కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎంత దిగజారు రాజకీయం చేయడం మంచిది కాదు. ఉదాహరణకి రాష్ట్ర రాజధాని ఒక నిర్ణయం అయింది, అన్ని పార్టీలు నిర్ణయం చేశాయి. అక్కడ మీకు అసెంబ్లీ అన్నది, పార్లమెంట్ అన్నది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో తీసుకున్న ప్రతి మాట కూడా అది శిలాశాసనం. ఆ రోజు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు, అమరావతి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతిపాదించేప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రతిపాదనను అంగీకరించారు. రాష్ట్రం విడిపోకూడదనే ఆలోచనతో, ప్రాంతాల వారిగా విభేదాలు రాకూడదు అనే ఆలోచనతో దీన్ని అంగీకరిస్తున్నాను. గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలి. రాజధాని ఉండటమే కాదు, దీనికి 30-35 ఎకరాలు ఉంటేనే కానీ సమగ్రమైన అభివృద్ధి సాధించలేము. అటువంటి రాజధాని గురించి మీరు ఆలోచించండి అని చెప్పి స్వయంగా ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానం ఈయన అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకొని మళ్ళీ 3 రాజధానులు అని చెప్పడం అన్నది అది చాలా దురదృష్టకరమైన విషయం.
అది రాజకీయ విలువలకి లేనటువంటి రాజకీయం. ఒక వ్యక్తి స్వయంగా శాసనసభలో ఒక మాట చెప్పి అది కాదని మళ్ళీ వేరేగా యూటర్న్ తీసుకోవడం అన్నది అది రాజకీయ పరిపక్వత అని అనుకోను. అది కేవలం ఒక చైల్డిష్ యాక్ట్గానే అనిపిస్తుంది నాకైతే. అది చేయడం చాలా అన్యాయం కూడా. ఎందుకంటే ఒక రైతు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అక్కడ, ల్యాండ్ పూలింగ్లోనే తీసుకున్నారు. రైతుకి ఇవ్వాల్సినటువంటి భాగస్వామ్యం భూమి కూడా ఇవ్వలేదు, ఆ ప్లాట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెంటల్స్ కూడా వాళ్ళకి సక్రమంగా చెల్లించట్లేదు. రైతు మనోవేదన, రైతు కడుపు మంట అది మంచిది కాదు. రైతు కన్నీళ్ళు ఇటువంటి వాళ్ళని దహించి వేస్తుంది, ఊరికినే పోదండి. నేను అందుకే రాజధాని విషయంలో వైజాగ్ వస్తుందంటే మాకు చాలా సంతోషమే, కానీ అక్కడ రైతులు శవాల మీద మేము రాజధాని నిర్మించుకోవడం అన్నది అంత దుర్మార్గం కాదు. నేను ముఖ్యంగా కూడా అంటే మీరు వైఎస్ఆర్సీపీని వీడారు, తర్వాత ఇప్పుడు వచ్చేసి జనసేనలో వచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆహ్వానించడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఆయన ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆయన చాలా సందర్భాల్లో ముందు నుంచి చాలా కాలంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం, కానీ రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి మట్టుకు నేను ఎందుకో ముఖ్యంగా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యవస్థని మనం మొదటి నుంచి కూడా పరిశీలన చేస్తే యూత్ ఆ తర్వాత ఆయనతో ఉండేటువంటి నాయకుల్ని ఎవరిని గమనించినా కూడా ఒక ఏకి ఒక వ్యవస్థకి ఒక నిబద్ధత ఉంది. కానీ ఒక 15 సంవత్సరాల కాలం గ్యాప్ వచ్చినటువంటి కొంతల గారిని ప్రత్యేకంగా చూస్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఒకటి ఉంటుంది. ఆ కారణం ఏంటి? అంటే వారికి చెప్పే కదా, వారు ఆలోచన విధానం, నా ఆలోచన విధానం సిద్ధాంతపరంగా కానీ ఇతరత్రా కానీ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అందువల్ల ఇద్దరికి మనసులు కలిసే వారు కూడా ఉదయ అడిగారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ రకంగా అంగీకరిస్తున్నారు ఇటువంటి పరిస్థితి వ్యవస్థని? ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నాక ఈ వ్యవస్థ మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ వ్యవస్థను కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి మార్గంలో తీసుకెళ్ళాలి. పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఈ పరిస్థితిలో మౌనంగా కూర్చోవడం అన్నది మంచిది కాదు. మీలాంటి వాళ్ళు రావాలి, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, మనం కలిసి పోరాటం చేద్దాం అనే ఆలోచనతో ఎప్పుడైతే ఆయన ఒక ప్రతిపాదన పెట్టారో, ఈ ప్రతిపాదనలన్నీ కూడా కేవలం రాష్ట్ర వ్యవస్థను మార్చాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసాం. అంతేకాని పదవులు ఇవి ఎమ్మెల్యే ఎంపీ ఏమి అసలు మాకు చర్చకే రాలేదు. నేను రాజకీయంగా పనిచేస్తాననేసి చెప్పే కూర్చున్నాం. అదొక్కటే ఏకైక లక్ష్యం ఏంటంటే ఈ పరిస్థితులు మార్చాలి, మంచి ప్రభుత్వం ప్రజలకు అందించాలి, రాష్ట్రం అభివృద్ధి సాధించాలి. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం ఒక పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలనుకున్నా, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల సెవంతి పూర్తి చేసుకోవాలన్నా, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడుకోవాలనుకున్నా, ఆ రోజు 32 మంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే అత్యున్నతమైనటువంటి పరిణామాలు కలిగినటువంటి మంచి ప్రాజెక్ట్ అది. మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి స్టీల్ తయారవుతుంది అక్కడ. ఆ ప్లాంట్ కాపాడుకోవాలని భారతీయుల మొక్కది కాపాడుకోవాలి. ఇటువంటి నిస్వార్థ రాజకీయాలు చేసే కార్యక్రమాలు చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా. ఆయన 14 పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి రాష్ట్ర విభజనలో ప్రారంభించారు. అప్పుడు కూడా రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి వాళ్ళు పొత్తులో భాగస్వాములై ఆయన మద్దతు ఇచ్చి బీజేపీకి ఇటు టీడీపీకి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి ఏ ప్రయోజనం కూడా తీసుకోలేదు ఆయన ఆ 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు. సో అది నిస్వార్థ రాజకీయం. అటువంటి నాయకులు కావాలి మన వ్యవస్థకు. అందుకే నేను ఆయనతో సేల్ అవడానికి ఇష్టపడ్డాను. అంటే ఇక్కడ సామీప్యత కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, మీరు రాజకీయాన్ని వీడి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో కొండదల రామకృష్ణ గారు ఈ 10 సంవత్సరాల గ్యాప్లో రాష్ట్రాన్ని ఎంతవరకు చదివారు? రాష్ట్ర రాజకీయాలతో పాటు రాష్ట్ర భవిష్యత్తు, ఈ రెండింటిని పక్కన పెడితే ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి ఇప్పుడు ప్రధానమైనగా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా అయింది. మరి జిల్లా అయిన తర్వాత అనకాపల్లిలో అభివృద్ధి ఉందా లేదా? ఎక్కడ అభివృద్ధి చెందిందండి? ఏ అభివృద్ధి కూడా లేదు. ఎందుకంటే ఉన్న ఒక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అది తెరిపిస్తామని చెప్పి మూతపడ్డది. వీళ్ళు తెరిపించడం పోగా అది అమ్మివేయడానికి సిద్ధపడ్డారు. ఇది ఒకటే కదండి, తాండవ, ఏటికొప్పగా 3 ఫ్యాక్టరీలు ఈ జిల్లాలో మూతపడ్డాయి. విజయనగరంలో భీమసింగ్ ఫ్యాక్టరీ, శ్రీకాకుళంలో ఆమదల వలస, ఇవన్నీ మూతపడ్డాయి. ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉందంటే శారదా మీద ఉన్న బ్యారేజెస్ ఏ ఒక్కటి కూడా పనిచేయలేదు. 20,000 ఎకరాలు ఒకలోకి వస్తుంది.
రైతులు పంట పండించుకునే అవకాశాలు లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రతి రంగంలో కూడా వీళ్ళు ఇది సాధించామని చెప్పగలిగే పని ఒక్కటి చూపించమనండి, ఏమీ చూపించలేదు. పైగా అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నారు, అందులో ఒక్క పరిశ్రమ రాలేదు. మరి ఇక్కడ ప్రతినిధి ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధి ఇక్కడ ఉన్నారు మంత్రివర్గంలో, కానీ ఒక్క పరిశ్రమ ఇక్కడ రాలేదు. సో ఇక్కడ ఒక మాట ఏంటంటే, మీరు అన్నట్టుగా అనకాపల్లి నుంచి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటిది మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్. మరి అమర్నాథ్ పైన కూడా ఇక్కడ విసన్నపేట భూముల విషయంలో కానివ్వండి, ఇతర విషయాల్లో కానివ్వండి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యం. మరి వాళ్ళ స్థానచలనం జరిగి ఇక్కడ ఇంకో క్యాండిడేట్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి దానిపైన మీ కామెంట్? ఇక్కడైతే మటుకు చాలా విధాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో చూస్తున్నాం. గ్రామాలకు వెళ్ళినప్పుడు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి చాలా గ్రామాల్లో తీసుకొని అది పట్టాలు ఇస్తామని చెప్పి అవుట్ సైడ్ పట్టాలు, ల్యాండ్ పూలింగ్ అని రైతులకు ఇవ్వాల్సిన షేరు ఏదైతే 18%, 20% ఇస్తా ఉన్నారో అది కూడా ఇవ్వలేదు రైతులకి. చాలా చోట్ల అన్యాక్రాంతమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇది మీరంటున్న విసన్నపేట కూడా దాని మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆ ప్రాంతానికి వెళ్ళారు, చూశారు. తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చాక దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ 170/175 ఖచ్చితంగా మేమే సాధిస్తాం అనేటువంటి ఒక మాటని సుస్పష్టంగా కూడా చెప్తున్నటువంటి విషయం, దానిపైన మీరేమంటారు? అది అహంకారపూరితమైనటువంటి మాట. దాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుంది. అది అహంకారంతో చెప్పిన మాట తప్పితే రాజకీయ వ్యవస్థలో 170కి 175 అన్నది వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు. ఇంకా ముఖ్యంగా కూడా చూసుకుంటే 3 పార్టీల కూటమి, ఇవాళ మీరు గాజుగా పోటీ చేసినా లేకపోతే రమేష్ గారు బీజేపీ నుంచి చేసినా, ఏది ఏమైనప్పటికీ కూడా 3 పార్టీలు కలిసి జనం మధ్యలోకి వస్తున్నాయి. మరి జనంలో మధ్యలో ఈ 3 పార్టీల యొక్క గుర్తులు ఒక కన్ఫ్యూజన్కి దారితీస్తున్నాయి అంటారు, దానిపైన మీకు? లేదు, కన్ఫ్యూజన్ అయితే లేదండి. ఎందుకంటే ప్రజలు ఈ కూటమిని అంగీకరించారు, ఆహ్వానించారు. గత 2 సంవత్సరాలుగా ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వం మారాలంటే వీరంతా కలవాలి అనేది ప్రజల్లో ఉందండి. ప్రజలు వచ్చింది. ప్రజల్లో రావడానికి కూడా కారణం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా. ఎందుకంటే ఈ ఆలోచన విధానాన్ని రేకెత్తించింది పవన్ కళ్యాణ్ గారు. 2 సంవత్సరాల దిగునే గుంటూరు సమావేశంలో ఆ ప్రాంతంలో పెట్టినప్పుడు ప్రతిపక్ష ఓటు చీలిపోకుండా నేను ప్రయత్నం చేస్తాను, చీలడానికి వీలేదు, ప్రభుత్వం తెచ్చాలంటే ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండాలి అనేది ఎప్పుడైతే మాట అన్నాడో ప్రజల్లో ఆలోచన విధానం రేకెత్తించారు. ప్రజలు వీళ్ళంతా కూడా కలవాలి, వీళ్ళు కలిస్తేనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతారు, ఈ ప్రభుత్వం వెళ్తేనే తప్పితే మన అభివృద్ధి సాధించలేము. ఎందుకంటే ఒక అవకాశం అని చెప్పి ఏ కార్యక్రమం చేయలేదు, ఒక పోలవరం చేయలేదు, ఒక ఉత్తరాంధ్ర సుదీర్ఘం చేయలేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలో మూతపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తీసుకెళ్ళలేదు, రాజధాని అయితే అట్లా వదిలిపెట్టారు ఏం చేయకుండా. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇవన్నీ జరిగినప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు వీళ్ళంతా కూడా కలవాలి, కలిస్తేనే ఆ మార్పు సాధించగలుగుతాం అనేది ప్రజల్లో ఆలోచన రేకెత్తించి ఆలోచన నిజం చేశారు. ఇలా అంటే ప్రజల అంగీకారం ఉంది, పొత్తుకి రాజకీయ పార్టీల అంగీకారం ఉంది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకులకి, కార్యకర్తల అంగీకారం ఉంది. వీళ్ళందరి అంగీకారం, ప్రజల అంగీకారం ఉన్న పొత్తు ఎప్పుడు విజయవంతం అవుతుందండి. అంగీకారం లేనటువంటి పొత్తు చూసాం గతం చరిత్రలో. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్, దానికి ప్రజల అంగీకారం లేదు, దానివల్ల ఆ పొత్తు ఫెయిల్ అయ్యింది. అంతకుముందు కాంగ్రెస్, టీఆర్ఎస్ అక్కడ మళ్ళీ కేంద్రం సంయుక్త రాష్ట్రంలో తీసుకున్న పొత్తు విజయవంతమైంది. అంటే అప్పుడు ప్రజలు కోరుకున్నారు. అందువల్ల ప్రజలు కోరుకున్నప్పుడు పొత్తు ఎప్పుడు విజయవంతం అవుతుంది. 2014లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, జనసేన పోటీ చేయకపోయినప్పటికీ కలిసి పోటీ చేశారు. ఆ పొత్తు కూడా విజయవంతమైంది నాకు తెలుసు. అప్పుడు మేము పార్టీలోనే ఉన్నాం. అటువంటి కుటుంబంలో వచ్చినప్పుడు ఆవిడ్ని అధికారం వచ్చినట్టు దూరం పెట్టడం అనేది అందరూ కూడా ఆక్షేపించినటువంటి విషయం. అంటే ఈయన ఇటువంటి స్వార్థ రాజకీయాలను తెలుస్తుంది. ఈ స్వార్థ రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధి కొట్టుబడలే. ఏ రోజు కూడా నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి గురించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ, ఈ ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమం కానీ ఏ రోజు చేయలేదు. విభజన హామీ కానీ, రైల్వే జోన్ కానీ, మీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపే కార్యక్రమాలు కానీ, పోలవరం పూర్తి చేయడానికి ఏమీ చేయలేదు. కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల గురించే